కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు సమీపంలో ఉన్న బిడది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కారణం ప్రభుత్వం ప్రతిపాదించిన ఏఏ ఆధారిత భారీ టౌన్షిప్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతులు మాత్రం మా భూములు ఇవ్వం అంటూ రోడ్డెక్కారు. ఈ వివాదంలోకి ఇప్పుడు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మాట ఒక్కటే, ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయండి, వ్యవసాయ భూములను తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. బెంగళూరులోని 40,000కు పైగా ఖాళీ స్థలాలు ఉన్నాయని, అనేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అలాంటి సమయంలో రైతుల భూములపైనే ఎందుకు కన్నేశారని ప్రశ్నించారు కూడా. రైతులకు వ్యవసాయమే జీవనం, ఆ భూములు పోతే వారి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ దేవేగౌడ మరో సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కాదని, ఎన్నికల కోసం డబ్బు సమీకరించే ప్రయత్నమని విమర్శించారు. భూముల ద్వారా వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ నాయకత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రైతులకు నష్టం కలిగించే విధానాలకు జేడీఎస్ వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో స్వల్ప అధిక వర్షపాతం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ అధికారులు భూముల సర్వేకు వెళ్లారు. కానీ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. చీపుర్లు పట్టుకున్న మహిళలు అధికారులను వెనక్కి పంపించారు. కొన్ని చోట్ల రైతులకు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగింది. కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయినా రైతులు మాత్రం తమ భూములను వదులుకోమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును చట్ట ప్రకారమే అమలు చేస్తామని చెబుతోంది. ఈ టౌన్షిప్ ప్రాజెక్టులో భాగంగా రామనగర తాలూకాలోని 9 గ్రామాల్లో 7,404 ఎకరాల భూమిని సేకరించనున్నారు. రైతులకు పరిహారంగా ఎకరాకు 9,693 చదరపు అడుగులు అభివృద్ధి చేసిన భూమిని లేదా దానికి సమానమైన విలువను అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం భూమి విలువ కంటే జీవనాధారం ముఖ్యమని అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం ఎటు దారితీస్తుందో, ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా లేక రైతుల పోరాటం మరింత ఉధృతమవుతుందా అనేది చూడాలి. బిడది భూముల వివాదం ఇప్పుడు కేవలం భూముల సమస్యగా లేదు. అభివృద్ధి, వ్యవసాయం, రైతుల హక్కులు ఈ మూడింటి మధ్య జరుగుతున్న పెద్ద పోరాటంగా మారింది. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి.